స్థిరంగా ఉంటుంది. మిగతా వాళ్ళ నోళ్ళకి మనం ముగించవచ్చు అనేది ఒకటి అనుకున్నారు, కానీ అది వచ్చేలా లేదు, డబుల్ డిజిట్ వచ్చేలా లేదు. అంటే మేమేమనుకున్నాం అంటే వెంకటకృష్ణ గారు, బీఆర్ఎస్ కనీసం పోటీ చేస్తుంది, వాళ్ళంతా వాళ్ళు నిలబడతారు అని అనుకున్నాం. మరి ఇంత పచ్చిగా బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ చేసి ఇద్దరు కలిసి వచ్చినటువంటి అంకనే కలిసి పోటీ చేశారు నేను అనుకోను, కానీ బీఆర్ఎస్ వాళ్ళు చాలా చోట్ల బీజేపీ కోట్లేయండి అదే చేశారు, అదే మీడియాగా మాకు తెలుసు. సో ఇప్పుడు మీరు కూడా రివీల్ చేస్తున్నట్టే ఏడ కూడా వాళ్ళు చెప్పారు, వీళ్ళు కూడా అన్నారు ఆ మాట, వీళ్ళని అడుగురు వాళ్ళు చెప్పారు కదా. అదే నేను అదే అంటున్నా, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు, కానీ చూస్తే అంకెల్ మాత్రం మన కాడ కనిపిస్తారు. అంటే వాళ్ళు ఏం పోయి అడుక్కోలేదు కదా బీఆర్ఎస్ మాకు వెయ్యండి అని. అంటే ఇక లీడర్లు తెర వెనకాల అడుక్కుంటే వీళ్ళు చెప్తారు, లీడర్లు తెర వెనకాల అడుకునే మనకు తెలియదు, కానీ బాటంగా ప్రజలని మాత్రం రోజు కూడా ఏదో కార్పొరేట్ సీట్ కోసం ప్రగతి భవన్ పోయినట్టు పోలేదు కదా ఈసారి. లింగోజీ కూడా అసెంబ్లీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ పోయినాయి లేదు. కాంగ్రెస్ పోకపోతే ఎట్లా గెలిచేవాళ్ళు, అది ప్రజలు ఓట్లే కదా. అదే కానీ ఇది అట్లా కాదు, వేశారు ఇక్కడ కూడా ప్రజలు సింపుల్ లాజిక్. బీఆర్ఎస్ ఓట్లు గిట్ట కాంగ్రెస్ కి పడేటట్టు ఉంటే రెండో స్థానంలో బీజేపీ రావాలి, మీరు మూడో స్థానంలోకి పోవాల్సినటువంటి అవసరం ఉండదు. మీరు రెండో స్థానం నుండి ఆ మాట మాట్లాడితే చెల్తుందేమో, కానీ మేము స్పష్టంగా ఏం మాట్లాడుతున్నామనంటే, ముందు నుంచి మేము అన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి, మొదట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రేపొద్దున ఓట్లైనా తెలుస్తుందిగా, ఓట్లు లెక్క పెట్టినా కూడా తెలుస్తుంది. మొదట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రెండో స్థానంలో బీఆర్ఎస్ బీజేపీ జత కలుపుకొని ఉంటే బీజేపీ ఉంటుంది, మూడో స్థానంలో ఎంఐఎం ఉంటుంది, తర్వాత ఎత్తుకోనీకి మాత్రం బీఆర్ఎస్ ఉండదని చెప్పినాం. అన్ని సందర్భాలలో కూడా చెప్పినాం, ఎందుకంటే మమ్మల్ని తనబోయి ఉన్నకాలు ఉడగొట్టుకున్న పరిస్థితి అయింది బీఆర్ఎస్ ఇవాళ. ఎందుకనంటే కాంగ్రెస్ మీద మాత్రం మనం ఖచ్చితోటి పోదామని. మీరు కాలు గురించి ఎందుకు మాట్లాడతారండి? అరే కాదండి, అదే ఉన్నది చెప్తున్నాము, జరిగింది అదే కదా. ఇప్పుడు మేము కాలు గురించి మాట్లాడతాడు, మీరు కాలు గురించి మాట్లాడతారు. అరే కాదు, నిజంగా ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటిది మనందరికి తెలుసు. నిజంగానే మీరు గిట్ట పోటీ చేయాలని అనుకుంటే ఒక సీటు మెదక్ మీద మాత్రమే ఏదో పోటీ చేస్తున్నట్టుగా వెంకటరామరెడ్డి గారిని నిలబెట్టడము, కొంచెం ఆర్థికంగా దాన్ని ఏదో చేసే ప్రయత్నాలు చేశారు. మిగతా ఏడనన్నా కనీసము తండ్రి కానీ సుపుత్రుడు కానీ పోయి క్యాంపెయినింగ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు మల్కాజ్గిరి ప్రాంతాలు లేకపోతే చేవెళ్ళ లాంటి ప్రాంతాలు బీజేపీ ఈ రోజు గెలుస్తుంది. ఒకటైతే వాస్తవము, బీజేపీకి ఓట్లు వేయనని బీఆర్ఎస్ లీడర్లు చాలా చోట్ల ఓపెన్ గానే చెప్పారు, అధికారికంగా చెప్పారు, అనధికారికంగా చెప్పారు.